ఇంకెక్కడికైనా వెళ్ళి బ్రతుకుతావు, నీ ఇష్టం. మాకు అరుణ్కి మాత్రం జీవితంలో కనిపించకు. హాయ్ రోజా. ఏంటి మాట్లాడట్లేదు? రోజా, ఏమైంది రోజా? ఇదిగోండి సార్, మీకు ఎంత కావాలో రాసుకోండి. నాకు వెంటనే డైవోర్స్ కావాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు రోజా? డివోర్స్ ఏంటి? అసలు ఏమైందో చెప్పు. ఏం లేదులేదు సార్, మన మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని, మన పెళ్లి బంధాన్ని ఎంత కమ్మేస్తారో చెప్పండి, నేను కొనుక్కుంటాను. నాకు ఇప్పుడే డైవోర్స్ కావాలి. రోజా, నీకేమన్నా మతిపోయిందా? ఇంకోసారి ఆ మాట నీ నోటి నుంచి వస్తే నేను ఊరుకోని చెప్తున్నా. అయితే ఆ మాట నాకు కాదు సార్, మీ అమ్మగారికి చెప్పండి. మోమా? అవును సార్. చూడండి, $400 crores. ఏంటి రోజా ఇది? మామ్ నీకు ఇచ్చిందా? సైన్ కనపడుతుంది కదా, నీకు నేను డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలంట. ఈ చెక్ ఇచ్చి మీ అమ్మగారు నన్ను కొనాలని చూస్తున్నారు. మన ప్రేమ విలువ ఈ చెక్కా సార్? మిమ్మల్ని నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? నేను డబ్బు మనిషినా సార్? మామ్ ఎందుకు ఇలా చేస్తుంది? మీకు ఇంకా అర్థం కావడం లేదా సార్? మీ పెళ్లి విషయంలో ఆవిడ అనుకున్నది అవ్వలేదు కదా. మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. రేపు ఆవిడ స్థానంలో ఆవిడకి ఇష్టం లేని నేను కూర్చుంటానేమో అని ఇలా చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదు కదా సార్. కలలో కూడా అలాంటి ఆలోచన నాకు రాదు కదా సార్. అత్తయ్య ముందు ఉండాలి, అత్తయ్యతోనే మనం ఉండాలని అనుకుంటున్నాను. బట్ అత్తయ్య ఇలా థింక్ చేస్తున్నారు. నీ నుంచి దూరం అయితే నేను బ్రతకగలనా సార్? అదెందుకు అత్తయ్యకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. అంతేలే, నేనంటే అస్సలు నచ్చనప్పుడు, ఆవిడ మనసులో అన్నయ్య కూతురే ఉన్నప్పుడు ఎందుకు అర్థం చేసుకుంటారు నా పిచ్చిగాని?